కార్తీక మాసమునకు దామోదరుడు అధిదేవత. దామోదరుడు అంటే అమ్మ చేత కట్టబడినవాడు అని ఆ దామోదర లీల. చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఆయన అనుకున్నాడు, ఎన్ని యుగాలు దాటిపోయినా లోకం స్మరించినంత మాత్రం చేత వాళ్ళ కర్మపాశములన్నీ తొలగిపోగలిగిన ఒక అద్భుతమైన లీల చెయ్యాలనుకున్నాడు. అనుకున్నదే తనవు ఆడుకుంటున్న పిల్లవాడు లోపలికి వచ్చాడు. సుడియుచు గిదుకుచు వ్రాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ గంతులు వేయిచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టాను. అమ్మ అమ్మ నేను ఆడుకుంటున్నానమ్మా, అవతల ఆడుకోవాలమ్మా, టైం అయిపోతుందమ్మా, ఏంటమ్మా పాలిమ్మంటే ఏమిటో మనకు ఆకలి వేసేస్తుందమ్మా, పాలివ్వమ్మా అన్నాడు. కవ్వం తిప్పుతోందమ్మ. చిన్న పిల్లాడు ఏమిటో ఆ బొగ్గలు అదిరిపోతూ అలా అధిక్షేపించి ఇలా వేలు చూపించి అమ్మ పాలిస్తావా ఇవ్వా అని మాట్లాడుతుంటే లేక పుట్టిన కొడుకు చూసుకుని మురిసిపోతోంది. అందులో రసోవై సహా రాశీభూతమైనటువంటి నిరతిశయ ఆనంద స్వరూపుడు మహానుభావుడు పొంగిపోతోంది అమ్మ ఆ కొడుకుని చూసుకుని. చూశాడు ఇలా కాదు, అది భక్తిని పరీక్ష అంటే. కవ్వం పట్టుకున్నాడు. ఈ చల్ల చేయడంలో కదా నువ్వు నాకు పాలివ్వట్లేదు చూడు అని ఆపుతావా నాకు పాలిస్తావా ఇవ్వా. కవ్వం పట్టుకున్నాడు. అమ్మ ఆపేసింది. మూసుకుని ధ్యానం చేస్తే యశోదాదేవి చేత కట్టబడినటువంటి మచ్చబడినటువంటి మొలగలిగినటువంటి ఆ బాలకృష్ణ స్వరూపం ధ్యానంలో కనపడితే దామోదర దర్శనం అయిందంటారు. ఎంతమంది ధ్యానంలో దామోదర దర్శనం చేయగలరు? అందుకే దామోదర దర్శనం చేశావా లేదా అన్న దానికన్నా కూడా దామోదర లీల వింటే చాలా. అందుకే భాగవతంలో అన్ని లీలల కన్నా చాలా గొప్ప లీలగా చెప్పబడేది ఏది అంటే దామోదర లీల. దామోదర లీల ఎవరో ఒకరు కాదు, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అందరూ కూడా దామోదర లీలని ప్రత్యేకంగా వింటారు. అందున కార్తీక మాసంలో మరింత ప్రఖ్యాతి దామోదర లీల విని తీరాలి. ఎందుకని? కార్తీక మాసానికి అంతటికీ కూడా విష్ణు స్వరూపంగా దామోదరుడు అధిదేవత. కార్తీక దామోదరుడు అని పిలుస్తూ ఉంటాం. అందుకే పరమశివుని ముందు నిలబడి ఆయనలో విష్ణువుని చూసి తులసి దళాలతో అర్చించినవాడు, శ్రీ మహావిష్ణువుని చూస్తూ పరమశివుడిని ధ్యానం చేస్తూ అభిషేకం చేసినవాడు ఎవరుంటాడో వాడు ధన్యాత్ముడు. కనుక ఈ మాసంలో దామోదరుణ్ణి అధిపతిగా పెట్టుకుని శివకేశవ అభేదమైనటువంటి ఉపాసన చెయ్యండి. అటువంటి స్థితిని పొందండి. చిట్ట చివర హాయిగా అటువంటి హరిహర అభేదంతో ఆ పొంగుతో లోకాన్నంతటినీ చూస్తూ